హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజ్జి. ఇవాళ మీకు నేను కమ్మటి బెండకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. బెండకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మనం అన్నంలో కలుపుకొని తిని మొత్తం అన్నం దీంతోనే తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. పైగా చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ. కమ్మటి బెండకాయ రోటి పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడైతే మనం చూసేద్దాం. గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం. చకచకా చూసేయండి, టకటకా చేసేసుకోండి. మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కడాయి వేడి చేసుకుని దీంట్లో ఒక 2 చెంచాల నూనె వేసుకోండి. దీంట్లో ఒక గుప్పెడు వేరుశనగపప్పు, ఒక అర స్పూన్ మెంతులు, ఒక అర స్పూన్ జీలకర్ర, ఒక 4 నుంచి 5 ఎండుమిరపకాయలు వేసి ఇవి చక్కగా వేగిపోయాక వీటిని మనం తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వేరుశనగపప్పు చక్కగా వేగిపోయాయి. దీన్ని అయితే మనం ఒక కప్పులోకి తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక స్పూన్ నూనె వేసుకుని దీంట్లో ఆవాలు, జీలకర్ర పోపు పెట్టేసుకోండి. తర్వాత దీంట్లో మనం సన్నగా తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలు, కొంచెం ఉప్పు, పసుపు వేసి వీటిని ఒక 5 నిమిషాలైతే బాగా మగ్గనివ్వాలి. బెండకాయ ముక్కలు చాలా సన్నగా తరుక్కోండి. దీన్ని అయితే మనం మిక్సీలో వేయట్లేదు కాబట్టి సన్నగా తరుక్కుంటే మనం అలా చేత్తో కలిపేసేయచ్చు పచ్చడి. ఇప్పుడు ఉప్పు, పసుపు వేసి దీన్ని అయితే మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు చక్కగా మగ్గనిద్దాం. బెండకాయలు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒక 5 నిమిషాల తర్వాత ఇలా చక్కగా వేగిపోతాయి. ఈ నూనెతో పాటు అలాగే దీన్ని వదిలేయండి, చల్లారనివ్వండి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో ముందుగా వేయించి పెట్టుకున్న వేరుశనగపప్పు ఉంది కదా, అది దీంట్లో వేసేద్దాం. మిక్సీ జార్లో వేసిన తర్వాత దీంట్లో ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు వేసుకుందాం. తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఒక 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కొంచెం నీళ్లు పోసి దీన్ని మనం ఫస్ట్ పేస్ట్గా మిక్సీ పట్టేసుకుందాం. ఇది బాగా మెత్తగా పేస్ట్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయల్లో వేసేసి దీంతో పాటు ఒక ఉల్లిపాయ సన్నగా తరుక్కోండి, పచ్చి ఉల్లిపాయ సన్నగా తరిగి అది కూడా దీంట్లో వేసి ఇలా కలిపేయండి. బాగా బెండకాయ ముక్కలు కొంచెం చేత్తో అలాగా నలపండి. దీన్ని మనం పోపు కూడా ఆల్రెడీ బెండకాయల్లో ఉంది కాబట్టి వేడివేడి అన్నంలో వేసుకొని ఎంజాయ్ చేయడమే. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్ పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరిన్ని మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటానండి, మీ విజయ్.